హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి వంటలు. మటన్ షేర్వా, మటన్ పాయ అంటాం కదండి. హోటల్ స్టైల్లో అంతకంటే రుచిగా ఇంట్లో ఎంత ఈజీగా చేసేసుకోండి, చాలా బాగుంటుంది. దానికి ముందుగా ఇలా మటన్ కాళ్ళని తెచ్చుకోవాలి. అవి లేతవా ముదరవా అని చూసి తెచ్చుకోండి. లేతవైతే చాలా బాగుంటుంది, చాలా ఈజీగా ఉడికిపోతాయి. ఇలా చూపించిన విధంగా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇలా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక కుక్కర్ గిన్నెలో వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. పసుపు, కారం, కొద్దిగా ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్ల వరకు నూనె, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క. ఈ ముక్కలన్నీ ములిగే వరకు నీళ్లు పోసి 3 లేదా 4 విజులు వచ్చే వరకు కుక్కర్ పెట్టేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. స్పెషల్ ఫుడ్ లాగా ఒకసారి ట్రై చేసి చూడండి, భలే ఉంటుంది. ఇప్పుడు ఇలా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని కచ్చాపిచ్చగా గ్రైండ్ చేసుకోండి, మరీ మెత్తగా వద్దు. ఇప్పుడు కొద్దిగా కొబ్బరి ముక్కను తీసుకుని మెత్తగా పేస్ట్లా చేసేయాలి. దీన్నో పక్కకు తీసి పెట్టుకోండి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఈ ముక్కలన్నింటినీ సపరేట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఆ మిగిలిన నీళ్ళను కూడా పక్కన పెట్టుకోండి. ఆ నీళ్ళలు ఒక చిన్న గ్లాసులో తీసుకుని కోల్డ్ ఉన్న వాళ్ళు 2 మిరియాల గింజలు వేసుకు తాగితే మటన్ సూప్లో బాగుంటుందండి. అలా కూడా ట్రై చేయండి. ఇప్పుడు వేరొక పాత్ర తీసుకుని ఆయిల్ వేసి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ పేస్ట్ని బాగా కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. వేడి వేడి అన్నంలోకి షేర్వా వేసుకు తింటే అబ్బా అదిరిపోతుందండి. ఇలా కొద్దిగా కరివేపాకు వేసుకుని బాగా వేయించేయండి. ఇలా వేగిన తర్వాత సపరేట్గా తీసుకుని మేకకాళ్ళను వేసేసి 2 నిమిషాల పాటు బాగా వేగపండి. ఇప్పుడు ఫ్లేమ్ మీడియంకి సెట్ చేసుకుని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు అలాగే మగ్గనివ్వండి. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా పక్కకి తీసి పెట్టుకున్నాం కదండి కుక్కర్లో వాటర్, ఆ నీళ్ళని పోసేసుకోవాలి. మనం ఇంక దీంట్లో ఏమీ వేయవలసిన అవసరం ఉండదండి. కారం, మసాలాలు అన్నీ దీంట్లోవి సరిపోతాయి అన్నమాట. స్పైసీగా, కమ్మగా, మంచి సువాసనతో భలే ఉంటుందండి. ఒకసారి మటన్ షేర్వాని ఇలా ట్రై చేసి చూడండి. అంతేనండి, ఇలా నీళ్లు పోసుకోండి. ఇలా నీళ్లు సరిపోకపోతే మీరు ఇంకా ఎక్స్ట్రా వాటర్ను కూడా పోసుకోవచ్చు అన్నమాట. మీకు ఈ షేర్వా ఎంత ఎక్కువ కావాలంటే అంత ఎక్కువగా చేసుకోవచ్చు. ఇలా ఎక్స్ట్రా వాటర్ను కూడా పోసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఇలా ఉడుకుతుండగానే దీంట్లోకి గరం మసాలా పొడి వేసుకోండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి, తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. అందరికీ చాలా బాగా నచ్చుతుంది. గెస్ట్లు వచ్చినప్పుడు చేయడానికి కూడా బాగుంటుంది. ఇలా 4-5 మిరియాల పొడిని కూడా వేసుకోండి. ఇప్పుడు మెత్తగా చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ని కూడా వేసేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీరను కూడా వేసేసుకోండి ఫ్రెండ్స్. ఇలా ఒక 5 నిమిషాల పాటు ఉడికిందంటే రెడీ అయిపోయినట్టేనండి మటన్ షేర్వా, మటన్ పాయ. చాలా బాగుంటుంది, గుమగుమలాడుతూ ఉంటుందండి. అబ్బా భలే టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేసేయండి. అంతేనండి, ఇలా మూత పెట్టి 5 నిమిషాలు ఉడికిన తర్వాత రెడీ అయిపోయినట్టేనండి. తీసి సర్వ్ చేసేసుకోవడమే వేడిగా.